ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు పునాదులు వేస్తూ యువతకు ధైర్యాన్ని భరోసానిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన మొదటి సంతకాన్ని భవిష్యత్తుకు పునాదులంటూ దెందలూరు నియోజకవర్గం దెందలూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నియోజకవర్గ ఎమ్మెల్యే చింతనేని ప్రభాకర్ తెలిపారు. దెందలూరు నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోలేనిదని, నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా అందరికీ అందుబాటులో ఉంటూ సమన్వయంతో ప్రతి ఒక్కరి సమస్యని పరిష్కరిస్తానని తెలిపారు. దెందలూరు నియోజకవర్గ ప్రజలు భారీ మెజార్టీతో గెలిచామని, ఎవరు కూడా దౌర్జన్యాలకు పాల్పడవద్దని, అందరూ సంయమనంతో ఉండి ఈ మెజారిటీని ఆస్వాదించాలని సూచించారు. అనంతరం వృద్ధులకు, వికలాంగులకు ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. నెరవేర్చుకోబోతున్నాం. సంతోషమేనా నీకు? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సిని తొలి సంతకం పెట్టి ఆ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదేవిధంగా ఒక భూ భక్షక చట్టం అనేటువంటి ఒక చట్టాన్ని తీసుకుని వచ్చి జనం యొక్క ఆస్తుల్ని అన్యాక్రాంతానికి తీసుకొచ్చినటువంటి చట్టాన్ని రద్దు చేయడం కోసం రెండో సంతకం పెట్టారు. అదేవిధంగా ఎవరైతే వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు ఉన్నారో వాళ్ళ యొక్క పెన్షన్ని పెంచడానికి మూడో సంతకం పెట్టారు. యువతకి నైపుణ్యం అంటే శిక్షణ కల్పించి వాళ్ళని జీవితంలో ఒక ఉద్యోగస్తులుగా సెటిల్ చేయడానికి 4వ సంతకం పెట్టారు. ఏమైతే పేదవారు కాయా కష్టం చేసి తినేటువంటి 5 రూపాయల భోజనం ఉందో అన్నా క్యాంటీన్ని, దానికి 5వ సంతకం పెట్టారు. ఏమైతే మనం ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో ఆ హామీలన్నింటినీ కూడా నెరవేర్చడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, కేబినెట్ సహచరులు అందరూ కూడా ఈనాడు కష్టపడి పని చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఇచ్చిన